నేనేం చెప్తున్నా, ఒకటి మంచి కోరితేనే మనకు ఫస్ట్ మనకు జరుగుతుంది. ఇంట్లో ఉండి మీరు అన్నం తినేటోళ్ళు అసలు మీరు ఇప్పుడు ముఖం చూసుకోకపోతే అసలు మీకు బాధ అనిపిస్తుంది కదా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు ఉంటే కలిసిమెలిసి ఉండరు ప్లీజ్ దయచేసి. ఎందుకంటే మీరు గొడవలు పడి మీ పిల్లలు యూనిటీని చెడగొట్టి వాళ్ళ జీవితాలని అంధకారంలోకి నెట్టకండి. ఒక 5 నిమిషాలు నేను చెప్పింది వినండి, అసలు మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఒక్క తల్లి కడుపులో పెట్టి ఆనిలాగా ఈడేసుకొని ఈలాగా ఆడేసుకొని ఇద్దరి మధ్యలో గొడవ ఇప్పుడు ముఖం చూసుకోకుండా ఎన్ని రోజులు బ్రో ఏం సాధించుకొని పోతాయి చెప్పు. ఫస్ట్ ఒకసారి ఆలోచించు, నువ్వు ఈ భూమి మీదకి వచ్చే ముందు నువ్వు ఓడివి నీకు తెలుసా తెలియదు అది. అసలు మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి వచ్చినాం కాబట్టి వచ్చిన దాన్ని కరెక్ట్గా అందరితో మంచి కలిసిమెలిసి ఉండాలి. అనొచ్చు నువ్వు బ్రో ఆడు మస్తు సైక్ ఆడు నన్ను సైప్ చేసిండు అని, వానికి తెలియదు. అర్థమైందా? తెలియని వాళ్ళు అట్లనే చేస్తారు. వాళ్ళు ఈక్షలు పెట్టుకుంటారు, పగలు పెట్టుకుంటారు, ప్రతీకారాలు తీర్చుకోవాలని చెప్పేసి అలాంటి గోల్స్ పెట్టుకొని మిమ్మల్ని అటాక్ చేస్తుంటారు. జరిగిందంటే మేబీ కొంతమంది చేస్తారు, వీళ్ళు విడిపోతే చూద్దామని కళ్ళు కట్టుకొని చూస్తుంటారు. కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగన కొడుకులు ఘర్షణ దిగితే జస్ట్ వాళ్ళు మీకు నచ్చకపోతే దిగి వదిలేసేయండి, అంతకు మించి. కానీ వాళ్ళ గురించి మీరు తప్పుడు ప్రచారాలు కానీ తప్పుడు మాటలు మాట్లాడడం కానీ చేయొద్దు. అదే కాకి కూడా ఎట్టా అంటుంది ఒక్క అని డిస్టర్బ్ చేస్తుంది వీడియో మధ్యలో. ఇప్పుడు అంటే చూసా ఒక్క నిమిషం అట్నే ఉంది. అదే దానికున్న కామన్ సెన్స్ గిట్టే లేదు మనకి. ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్నాను. ఏం చేద్దాం ఇప్పుడు? దాన్ని కొడదామా చెప్పండి? ఇప్పుడు మనం అన్ఎక్స్పెక్టెడ్గా దాన్ని తెలియదు. ఇప్పుడు నేను పోయి రాయేసుకొని కొట్టిన దాన్ని బాగా కదులుతుంది. శ్రీకృష్ణుడు ఏం చెప్పిండు? మనం చేసుకునే కర్మను మనమే అనుభవిస్తాం. ఎక్కడో కాదు, ఇప్పుడే ఈ క్షణంలోనే. అర్థమైందా? కాబట్టికి ఆచిచూచి అడిగేయాలి. ఇంకోటిది ఒకరిని మోసం చేయడం, ఒకరిని హింసించడం ఇలాంటివి చేయకూడదు బ్రో. ఒక్కటే చెప్తున్నా బ్రో, మీరిద్దరు అమ్మ కడుపులో పెట్టారు. అసలు మీకేంది బ్రో నాకు అర్థం కాదు. ఎంత లాంగ్ డిస్టెన్స్లో మీరు ఒకప్పుడు ఒక్కింట్లో ఉండి మీరు అన్నం తినేటోళ్ళు అసలు మీరు ఇప్పుడు ముఖం చూసుకోకపోతే అసలు మీకు బాధ అనిపిస్తుంది. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు మీరు కలిసి ఉంటే మంచిగా ఉంటుంది బ్రో, మస్తు ఆనందంగా ఉంటుంది, మస్తు సంతోషంగా ఉంటుంది. కాకపోతే మీరు కొంచెం ఆలోచించండి. రిలేషన్ బ్రేక్ చేసుకొని చెదలు తినే ఈ కట్టెకు ఎందుకు పగ ప్రతీకారం. బ్రదర్స్ రిలేషన్షిప్ గట్టిగా ఉందనుకో, అదర్వైజ్ అవతలోడు మనకి చెప్పేటందుకు రాడు, మనమే చెయ్యేస్తాను గిట్ట మనకి దమ్ము ఉండదు, అంత దమ్ము గిట్ట చాలదు. యాజ్ ఏ నువ్వు ఇప్పుడు యంగర్ అయి ఉండొచ్చు, వాళ్ళతో ఎట్లా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనేది మెయిన్ ఒక కామన్ సెన్స్ అనేది నీకు ఉండాలి. అర్థమైందా? ఆ కామన్ సెన్స్ లేనిది వేస్ట్, ఇక లైఫే వేస్ట్. లేకుండకు ఎడమ చేతితో నిప్పంటిస్తారు. మీ అన్న అర్థం చేసుకోకపోతే జస్ట్ ఆయనకు వదిలేసేయాలి. వీటికి వచ్చి ఇప్పుడు నువ్వు వదిలేసినావు అనుకో, దాని రిటర్న్ నీకు తిరిగి వస్తుంది. పక్కా గుర్తుపెట్టుకో. 100% నువ్వు ఆశిస్తున్నావు అంటే నీకు ఫలితం దక్కదు. నువ్వు ఎక్కువ రోజుల గిట్ట ఉండవు. అర్థమవుతుందా? అత్యాశ వద్దు మనకి. ఉన్న దాంట్లోనే సర్దిద్దుకోవాలి. మనం మంచి కోరుతూ ముందు వారి ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఒకటి మంచి కోరితేనే మనకు ఫస్ట్ మనకు జరుగుతుంది.